అయితే మరి ముఖ్యంగా టీఎస్ రెడ్కో తరపు నుంచి రామకృష్ణ గారు రావడం మనకి చాలా ఆనందంగా ఉంది. అయితే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు సాధారణంగా దేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే 4-వీలర్ ఛార్జింగ్ స్టేషన్స్ అందరూ పెడుతున్నారు. కానీ 4-వీలర్స్కి ఫాస్ట్ ఛార్జింగ్ కాదు, కానీ ఎవరైతే స్విగ్గీలో, జొమాటోలో, అమెజాన్లో వర్క్ చేస్తారో వాళ్ళకి ఫాస్ట్ ఛార్జింగ్ రిక్వైర్మెంట్ ఎక్కువ. ఎందుకు అంటే సాధారణంగా 2-వీలర్స్ ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు అయితే మన సహోదరులు ఇంచుమించు 120-130 కిలోమీటర్లు ఒక రోజులో నడుస్తారు. అంటే ఒక ఫుల్ ఛార్జ్ అయ్యాక వాళ్ళు కనీసం ఒక 45 నిమిషాల నుంచి ఒక గంట సేపు వెయిట్ చేసి ఛార్జింగ్ పెడితేనే మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ రేంజ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఛాయ్ పే ఛార్జ్ అంటే ఏంటంటే ఛాయ్ తాగిన 10 నిమిషాల్లోనే వెహికల్కి కావాల్సినటువంటి ఛార్జింగ్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో భారతదేశంలోనే 2-వీలర్స్కి 3-వీలర్స్కి మొట్టమొదటి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడము, అది మన హైదరాబాద్లో ఉండడము మనందరికీ గర్వకారణం. అంతేకాకుండా ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ హైదరాబాద్ అంతటా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి అనేక రకమైనటువంటి నగరాల్లో పెట్టాలని మేము ప్రణాళికతో వెళ్తున్నాము. ఇదైతే మరి ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వేస్తో, తర్వాత కెనరా బ్యాంక్తో ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ద్వారా ఇది పెట్టడం జరిగింది. ఇంచుమించు ఇటువంటివి 40 స్టేషన్స్ టీఎస్ రెడ్కోతో, తర్వాత జీహెచ్ఎంసీతో, ఇటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో కూడా టైఅప్ అయి సార్ చెప్పినట్లుగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంగా ఇండియాలో ఏంటి అంటే రేంజ్ యాంగ్జైటీ కాదు ప్రాబ్లం, ఛార్జింగ్ యాంగ్జైటీ. ఎందుకంటే మనము లక్షలు పెట్టి 1000 కిలోమీటర్లు ఇచ్చే కార్లో లేకపోతే 300 కిలోమీటర్లు వచ్చే బైక్లో కొనలేము. మనం కొనేవి అంతే లిమిటెడే, 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఎలా మనకి పెట్రోల్ బంక్స్ ఉన్నాయో ఎక్కడికి వెళ్ళినా అలా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఉండడము, అటువంటి ప్రాబ్లమ్ని ఈ థండర్ ప్లస్ అనే సంస్థ మరి సాల్వ్ చేస్తుంది. ఇంతేకాకుండా బీపీసీఎల్ అనే ఒక కంపెనీతో కూడా మనం టైఅప్ చేయడం జరిగింది. అయోధ్యలో చాలా బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్లో ఆల్రెడీ మన ఫాస్ట్ ఛార్జర్స్ పెట్టడం జరుగుతుంది. అది మనము దేశం మొత్తం కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనము హర్ ఘర్ థండర్ అనేటువంటి కొత్త క్యాంపెయిన్ని మరి కంపెనీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏంటి హర్ ఘర్ థండర్ అంటే మీరు గమనించినట్లయితే పాతకాలంలో ఎస్టీడీ బూత్ బిజినెస్ ఐడియా ఉంటుందా? అట్లు వేసుకునే వాళ్ళు బయట బిజినెస్ ఉండేది, పచారీ షాప్ ఉండేది, బయట బిజినెస్ ఉండేది, సెలూన్ షాప్ ఉండేది, బయట బిజినెస్ ఉండేది. అంటే ఎవరైనా ఈ చిన్న తరహా వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని చూసుకుంటూనే ప్యాసివ్గా సంపాదించుకునేటువంటి వెసులుబాటు ఈ ఎస్టీడీ బూత్స్ వచ్చాయి. అదే రకంగా ఇప్పుడు కూడా ఈ థండర్ లైట్ అనేటువంటి ప్రొడక్ట్ ఉంది. ఇది చేయాల్సింది ఏంటంటే మీరు ఆ గోడకు ఉన్నది చూసారా, ఆ గోడకు ఉన్నట్టే ప్రతి ఇంటికి గోడకి ఇది సెట్ చేసేస్తాం. దానికి పర్మిషన్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ సంస్థనే చూసుకుంటుంది. మీరు చేయాల్సిందల్లా మీ ఇంటికి ఎప్పుడైతే అది మీరు పెట్టుకుంటారో సార్ చెప్పినట్టుగా ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం కానీ థండర్ ప్లస్లో కానీ అప్లికేషన్ ఏదైతుందో మీ ఇల్లు అప్లికేషన్లో ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంది అని తెలియజేయబడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అందరూ వస్తారు, ఇంటి దగ్గరకు వస్తారు, స్కాన్ చేస్తారు, పే చేస్తారు, డిజిటల్గా ఛార్జ్ చేసుకుంటారు. అంటే మీ ప్రమేయం లేకుండానే నెల వచ్చేటప్పటికి కనీసం ఒక 3,000 నుంచి 5,000 రూపాయలు ప్యాసివ్ ఇన్కమ్ ప్రతి ఒక్కరూ మరి సంపాదించుకునే అవకాశం ఉంది. అలానే ఈ భాగంగా అంటే ఈ క్యాంపెయిన్ ఈ స్టార్టింగ్ భాగంగా మొట్టమొదటి 50 మందికి మరి ముఖ్యంగా స్త్రీలైతే వాళ్ళకి 100% డిస్కౌంట్, లేదా పురుషులైతే వాళ్ళకి 50% డిస్కౌంట్. అంటే ఆ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎవరైతే స్త్రీలు ముందుకు వస్తున్నారో వాళ్ళకి 100% డిస్కౌంట్గా మొట్టమొదటి 50కి ఇవ్వడం జరుగుతుంది. పురుషులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి 50% డిస్కౌంట్ కంపెనీ ఇచ్చి అది మీకు మీ యొక్క గృహాల మీద ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా హైదరాబాదే కాదు, తెలంగాణ కాదు, మొత్తం దేశం అంతట్లో కూడా ప్రతి ఇల్లు కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ పాయింట్ అవ్వాలన్నది మా యొక్క ఆలోచన. మరి చక్కగా దీన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పాల్సింది అనుకుంటే ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది మీరు ప్రాపగేట్ చేయండి, యాంప్లిఫై చేయండి. మన దేశాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ అనేటటువంటి రెవల్యూషన్లో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి ఛార్జెసా? దీన్ని ఇప్పుడు సాధారణంగా కమర్షియల్ కరెంట్ ఛార్జ్ చూసుకుంటే ఇంచుమించి 10 రూపాయలు. మనం ఇక్కడ చూసినట్లయితే డిమాండ్ ప్రకారము 14 నుంచి 16 రూపాయల మధ్యలో ఉంటుంది ఒక యూనిట్కి 14 నుంచి 16 రూపాయలు. ఒకవేళ ఫాస్ట్ ఛార్జర్ కార్ అనుకుంటే 40 నిమిషాల్లో అయిపోతుంది. లేదు ఒకవేళ 2-వీలర్ అనుకుంటే 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో అయిపోతుంది. ఇక్కడ బయట మొత్తం మనం ఇచ్చింది 4 పాయింట్స్ ఇచ్చాం. ఈ లోపల పార్కింగ్ అండ్ ఛార్జింగ్ ఇంచుమించు 10 పాయింట్స్ ఇవ్వడం జరిగింది.